యాక్చువల్‌గా నేను ఈ తెలంగాణ మూవ్‌మెంట్‌ను విదేశాల్లో వ్యాపింపజేయడానికి అవును. గత 20 సంవత్సరాల నుంచి గూడా యెస్ సార్. ఒక 30, 35 దేశాలకు ఉద్యమం కోసం అక్కడున్న సంఘాల ఆహ్వానం మీద బతుకమ్మ గానీ, ఫార్మేషన్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే ఇట్లా పోవడం జరిగింది. చాలా అవును. దేశాల్లో నేనే ఆ సంఘాలను స్థాపించడంలో అవును. కీలక పాత్ర. అయితే ప్రతిసారి ఏమయ్యేదంటే అక్కడి నుంచి ఫోన్‌లొచ్చేది. ఇట్లా ఎమర్జెన్సీ అయింది. మా ఫాదర్ యశోదలో ఉన్నాడు, అపోలోలో ఉన్నాడు. కొద్దిగా మీరు చూసుకోండి సార్. మేము వచ్చే వరకు ఒక 2 డేస్ ఓకే. పట్టొచ్చు. ఓకే. ఆ! ఆలస్యం అవుతుంది. ఈ లోపల డాక్టర్స్ ఏమైనా నెగ్లెక్ట్ చేస్తారేమో. ఒకసారి మీ డాక్టర్‌కి ఫోన్ చేయండి అని నంబర్ వాళ్ళే పంపిస్తారు. అచ్చచ్చా! ఆ! ఓకే. మా ఆ! మా వాళ్ళకి ఎవరు దగ్గరలో లేరు. లేకుంటే మా చుట్టాలు ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. మీ హ్మ్. దగ్గర ఎవరైనా పిల్లలు ఉంటే పెట్టండి. అంటే ఇట్లాంటివి చాలా రిక్వెస్ట్‌లు వస్తుండేది. నేను గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో అంటే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఎమ్మెల్సీ తీసుకోమని అడిగారు. ఏది హ్మ్. గవర్నర్ కోటాలో. ఓకే. ఆ రోజే వద్దన్నాను నేను. నాకు ఇక తెలంగాణ నా స్వప్నం సార్. తెలంగాణ వచ్చింది. ఇంకా నాకు ఈ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. మరి ఏం చేస్తావు అన్నప్పుడు నేనన్నా చాలాసేపు డిస్కషన్ అయింది. బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచారు ఆయన సీఎంగానే 2015లో. హ్మ్. అయితే నేనన్నా సార్ నేను ఎక్కువ న్యూట్రిషన్ మీద ఎందుకంటే నేను 2008లో న్యూట్రిషన్ కోర్స్ చేశాను. ఓకే. అయితే ఒక వైద్య విధానంలో కొన్ని లోపాలున్నాయి సార్. పుండోకాడు ఉంటే మందోకాడు రాస్తున్నట్టు కనబడతా ఉన్నది. మనం అవగాహన పెంచాలి. అనారోగ్యానికి గురి కాకుండా. సో, న్యూట్రిషన్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఆ భావజాల వ్యాప్తి చేయాలనుకుంటున్నా. మనం అనుకుంటే ఏది కాదు. రాదనుకున్న తెలంగాణ తేగలిగినాము. అందులో కీలకం భావజాల వ్యాప్తి. అవును. ప్రజలకు ఎందుకు అవసరం తెలంగాణ అని చెప్పగలిగినాం. అవును. సో, ప్రతి ఒక్కరికి బ్రతుకు మీద ప్రేమ ఉంటది. కానీ ఎట్లా బతకాలనో తెలవదు. తెలవదు. కాబట్టి ఈ ఏమన్నా అయితే దవాఖానా పోవడము, దవాఖానలో మందులు తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడము, ఈ వ్యవస్థ ఎట్లుందంటే అలోపతిది మంచిదే. ప్రాణాలను కాపాడేది అలోపతే ఎమర్జెన్సీలో. హ్మ్. ఆ! కానీ ఏమైతదంటే ఇప్పుడు క్యాన్సర్ కోసం కీమోథెరపీ ఇస్తారు. క్యాన్సర్ తగ్గియాలనే ఉద్దేశంతోనే ఇస్తారు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా బోలెడ్ ఉంటాయి. అన్ని. తట్టుకోవాలి. చెప్తారు అవును. కూడా అవును. డాక్టర్స్. అంటే చాలామంది క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడం కష్టమవుతది. చాలా కష్టం. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే నేను అన్నాను ఆ రోజు కేసీఆర్ గారితో. హ్మ్. కొద్దిగా నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు సార్. ఒకటి ప్రకృతి, ఈ నదులు, పర్యావరణము, గ్లోబల్ వార్మింగ్ వైపు పోతున్నాము. నాకెందుకో ఈ వీటి మీద అవగాహన పెంచాలి. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. అంటే అట్లా కాదు నీలాంటి మంచిగా మాట్లాడే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. అంటే ఏమన్నా సార్ మీడియాలో మాట్లాడుతూనే ఉన్నాం కదా! నవ్వుకుంటా అన్నాను నేను. అక్కడన్నా స్పీకర్ ఆపుతారేమో కానీ ఇక్కడ ఎవరు ఆపరు నన్నెవరు కదా! అంటే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. హ్మ్. నువ్వు బాధపడతావు చూడని కూడా అన్నాడు ఆయన. బట్ నేను మొండిగా నిర్ణయం తీసుకున్నా. అచ్చా! ఓ నెల రోజులు చూస్తాను. నెల రోజుల దాకా కూడా నువ్వు ఇదే ఒపీనియన్‌తో ఉంటే ఎవరికన్నా ఇస్తాను అన్నాడు. నెల రోజులు నేను అదే ఒపీనియన్‌తో ఉన్నా. ఆయనకు రిటర్న్ కూడా ఇచ్చా వద్దని నేను. అబ్బా! అయితే అప్పటినుంచే నా మైండ్‌లో ఓకే. ఈ న్యూట్రిషన్‌ను బాగా ప్రచారం చేయాలి. హ్మ్. న్యూట్రిషన్ అంటే ఏదో కాదు. మన శరీరానికి ఏదో అవసరమో అదేందో మనకు తెలవకపోవడం, కరెక్ట్. అవసరమైన దాన్ని మనం పొందకపోవడం, ఆహారం తీసుకోకపోవడం, సోషల్ మీడియాలో ఎవరేది చెప్పినా దాన్ని వెనుక కొట్టుకుపోవడం, అవును. ఇట్లాంటివన్నీ చూశాను నేను. అంటే మనిషి బ్రతకడం కంటే గొప్పదేం కాదు. ఇప్పుడు ముందు ఏది సాధించాలన్నా బతకాలి కదా! కరెక్ట్ మరి సార్. అవును. 'పునీత్ రాజ్‌కుమార్' ఉన్నాడు. ఆయనే ఎంతో గొప్ప నటుడు. ఇంకెన్నో ఉద్దానాలను చూడాల్సిన వ్యక్తి. అద్భుతాలు చూడాల్సిన వ్యక్తి. చూడాల్సిన అవును. వ్యక్తి 'రాజ్‌కుమార్' లాగా ఎక్కువ కాలం ఆయన ప్రజలలో సినిమాల ద్వారా రంజింపజేయాల్సిన అవసరం ఉన్న వ్యక్తి. జిమ్‌కు పోయి సడెన్‌గా అక్కడనే కొలాప్స్ అయ్యి చనిపోయాడు. మేకపాటి గౌతమ్ రెడ్డి. అవును. ఆయన మంచి పేరున్న మంత్రి. అందరి మంత్రులు లాంటి వాడు కూడా అవును. కాదు. అవును. యంగ్ ఏజ్‌లో ఆయన కూడా హెల్త్ కాన్షియస్ ఉన్నోడే. ఆయన చనిపోవాల్సొచ్చింది. అబ్దుల్ కలాం సాక్షాత్తు భారత మాజీ రాష్ట్రపతి. ఎంతోమంది ప్రజలను చైతన్యవంతులను అవును. చేసిన వ్యక్తి ఆయన. ఇగ్నైట్ చేసిన వ్యక్తి. విద్యార్థుల సభకు పోయి కొంత చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు అట్లా రిలాక్స్ అయ్యి హాస్పిటల్ పోవడానికి బదులు వేదిక మీదకొచ్చాడు. అవును. చిన్న నెగ్లిజెన్స్. మాట్లాడుతూ కుప్పకూలిపోయాడు. మాట్లాడుతూ పడిపోయి అవును. చనిపోయాడు ఆయన. అవును. అంటే ఇట్లా ఎంతమంది సెలబ్రిటీస్ అంటే ఎవరైనా ఏదైనా సాధించాలంటే ముందు వాళ్ళు బతకాలి. కరెక్ట్. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఒకతనైతే ఆహ్, ఆయన ఇదేంటి క్రికెట్ క్రికెట్ కాదు టెన్నిస్ అనుకుంటా. హ్మ్. ఆడుకుంటూ అవతల వైపు ఉన్నది కార్డియాలజిస్ట్. ఆ! ఆయనతో ఆడుతున్నది. టెన్నిస్ ఆడుతూ చనిపోయాడు. ఇట్లా అని పడిపోయాడు అంతే. అబ్బా! బ్యాట్ వదిలేసి పడిపోయాడు గ్రౌండ్‌లోనే. అవతల వ్యక్తి కార్డియాలజిస్ట్ కాబట్టి వెంటనే ట్రై చేశాడు. ఆ! కానీ బతికించుకోలేకపోయాడు. అంటే ఎంతోమంది ఇట్లా నా కళ్ళ ముందు చనిపోతున్నారు. అంటే ఏదైనా చేయాలి వీళ్ళ కోసం. రెండవది
ఎన్ఆర్ఐస్ కోవిడ్ అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో నేను చూశాను. తల్లిదండ్రులు చనిపోతే కూడా వాళ్ళను ఫ్యూనరల్ చేయడానికి రాలేని పరిస్థితి. అప్పుడే అనుకుంటే మొన్న యుద్ధం సమయంలో విపరీతంగా విమానాలు ఆగిపోయేసరికి ఎన్ని ఫోన్లు వచ్చినాయో. కొంతమంది తల్లిదండ్రుల కోసం వచ్చి మధ్యలో దుబాయ్లో చిక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు బయలుదేరిన కాడ నుంచి వెనక్కిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఒక నీడ్ ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో చాలామంది గ్రహించలేనిది ఏంటంటే మన జిఎస్డిపి పెరుగుతుందని సంతోషపడుతున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక జస్ట్ అంతకుముందు 62,000 కోట్ల ఉన్న మన రాష్ట్ర ఆదాయము అది 3 లక్షల కోట్లకు పోయింది బడ్జెట్. 3.5 లక్షల కోట్లున్న జిఎస్డిపి 14 లక్షల కోట్లకు పోయింది. తలసరి ఆదాయం 96,000 రూపాయలు ఉంటే అది 3 లక్షలు దాటింది. ఇదంతా ఓన్లీ ఈ రాష్ట్రంలో ఈ ఇండస్ట్రీస్ పెరగడము లేకుంటే ఈ వ్యవసాయం పెరగడము కాదు. 1,00,000 కోట్లకు పైనుంచి మనకు వీళ్ళంతా ఆ దేశాలలో డబ్బులు సంపాదించి వాళ్ళు ఇక్కడ పంపిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు. దాంతో వాళ్ళు ఇక్కడ ఇండ్లు కొంటున్నారు, ప్లాట్లు కొంటున్నారు. దాని ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతున్నది, మార్కెట్లో వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతున్నది. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ మన దృష్టిలో పెట్టుకోవాలి. మరి వాళ్ళ కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇది ఎన్ఆర్ఐ సెగ్మెంటే తీసుకున్నాము. ఈ లోపల కొంతమంది మేమెందుకు ఇలా జాయిన్ కాకూడదు, మేము మా పిల్లలు ఇక్కడ అన్నంత మాత్రాన మమ్మల్ని 24 గంటలు వాళ్ళు కనిపెట్టుకొని ఉండలేరు కదా. కొన్నిసార్లు ఎట్లా వస్తుంది అంటే అర్ధరాత్రి 2 గంటలకు చెస్ట్ పెయిన్ వస్తుంది. ఇక్కడ కొడుకున్నా ఏం చేస్తాడు, ఆయన గాబరా పడుతుంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. ఈ రాత్రి ఫోన్ చేయరా డాక్టర్కి అంటారు. ఏ డాక్టర్ చేయాలి? ఆయనకు తెలిసిన డాక్టర్ ఉండాలని ఏమున్నది? హాస్పిటల్ పోయే వరకు లేట్ అవుతుంది, అక్కడనే కుప్పకూలిపోతారు. అంటే కొడుకు పక్కనున్నా చేయలేని పరిస్థితి, కొడుకు అమెరికాలో ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ముందు కనిపెట్టడానికి ప్రయత్నాలు జరగడం లేదు. మొన్న ఒక సెలబ్రిటీ పేరు చెప్పను కానీ మీ ఊరి దగ్గర అతనే, వాళ్ళ పెద్దన్నయ్య నడుస్తూ పడిపోయి చనిపోయాడు. నీకు తెలుసా? ఆయన ఎక్కడ చనిపోయింది? తిరుపతి దగ్గర ఒక చిన్న పల్లెటూరు పోయిండు. ఆయన పల్లెటూరు పోతే ఆ పల్లెటూరులో ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏదో అర్జెంట్ ఉండి నేను ఇంట్లో పెట్టి హైదరాబాద్కి వచ్చిండు. పొద్దున్నే 6 గంటలకు ఫోన్ చేసి నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. అంటే మరి కొద్ది దూరంలో నీకు హాస్పిటల్ ఉంది, వెహికల్ ఏం లేదు, ఊరు కదా. అయితే ఆ హాస్పిటల్ నడుచుకుంటూ పోమని చెప్తే ఆడికి పోయిండు. పోయేసరికి ఆయన డాక్టర్ చూసి ఈసీజీ తీసాడు, అందులో ఏం కనబడలేదు. ఈసీజీలో ఏం తెలుస్తలేదు, పెయిన్ ఉంది అంటున్నావు కాబట్టి బహుశా ఇది చెస్ట్ పెయిన్ అయి ఉంటుంది, గ్యాస్ అయి ఉంటుంది అని ఒక ప్యాంటాక్ టాబ్లెట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, వీలైతే నువ్వు 2D ఈకో తీసుకో, వేరే ఏదైనా పెద్ద హాస్పిటల్ పో, ఈ పక్కన ఒక ఊరు ఉంటుంది అక్కడ పోయి పెద్ద హాస్పిటల్ పోయి, ఈ ఊర్లో లేదు. అంటే మరి ఏం చేయాలనుకొని ఆ దూరాన్ని టిఫిన్ సెంటర్ కనబడ్డది. పోయి పొద్దున్నే కదా ఇంత టిఫిన్ అనేది చేసి టీ తాగుదాం సెట్ అవుతుందేమో అనుకొని నడుచుకుంటూ పోతూ పడిపోయాడు. తర్వాత తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేస్తే ఈ గుండెకు రక్తం తీసుకెళ్లే నాళమంతా కూడా బ్లాక్ అయిపోయినది. అంటే ఏమైందని ఇంట్లో అడిగితే అసలు ఆయన చాలా కాలం నుంచి వైద్య పరీక్షలు చేయించుకోలేదు. అంటే ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే ఎంత అవగాహన లోపంతో ఉన్నారు. నేను ఒక స్టేట్మెంట్ చేయడానికి వెనక పోను. బాత్రూంలో మనం బండలు ఏమేయాలి, టైల్స్ ఏమేయాలి, కమోడ్ ఎట్లుండాలి అనే దాని మీద 2-3 ఒపీనియన్లు అడుగుతాం మనం. అంటే నీకు బాత్రూంలో బండల మీద ఉన్న ప్రేమ నీ గుండెల మీద లేదు.